ఓం ఓం హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనము భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము చూస్తూ ఉన్నాము. సో ఇవాళ 14వ శ్లోకం, క్రితంసారి 13వ శ్లోకం చూస్తున్నాము. ఓకే, ఇవాళ 5వ అధ్యాయము 14వ శ్లోకం చూద్దాం. ఒకసారి శ్లోకాన్ని అనుకుందాము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. సో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు కర్మయోగ విషయంలో ఉపదేశిస్తున్నారు. అంతకు ముందు మనం చూస్తున్నాం ఆత్మజ్ఞాని యొక్క స్థితి. సో ఆయనకి ఏ రకముగా అసలు కర్మలు అనేటువంటిది ఉండవు, కర్తృత్వం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని పరమాత్మ బోధిస్తున్నారు. సో ఎలా చేస్తాడు అంటే, జ్ఞాని సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి. అంతకుముందు శ్లోకంలో చూసాం. అన్ని సమస్తమైనటువంటి కర్మలు ఎవరు? జితేంద్రియుడైనటువంటి వ్యక్తి. జితేంద్రియుడు అంటే ఇంద్రియములను జయించినటువంటి వాడు, అంటే ఆత్మజ్ఞాని జ్ఞానవంతుడు సమస్తమైనటువంటి కర్మలను కూడా సన్యసించి, సన్యాసం అనేటువంటిది మానసికమైనటువంటి సన్యాసం. మనసా సన్యస్య అస్తే సుఖం వసి, చాలా సుఖంగా, చాలా శాంతముగా, చాలా ప్రశాంతముగా, చాలా ఆనందముగా ఉంటాడు. ఉంటూ ఎలా ఉంటాడు అని అంటే, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. అంటే పనులన్నీ కూడా ఆత్మస్వరూపునకు కర్మ అనేటువంటిది లేనే లేదు. కర్మలు చేయడు, అలాగే చేయించడు. నా కర్తృత్వం నా కర్మాణి నైవ కుర్వన్ నా కారయన్. అదే విషయాన్ని పరమాత్మ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞాని ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత, అసలు ఈ ఆత్మస్వరూపునకు, ఈ జ్ఞానయోగికి అసలు కర్మలే ఉండవు. అయితే ఎవరికి కర్మలు? అసలు క్రియలకు కర్తృత్వం ఉన్నదా? అసలు సృష్టి ఉన్నదా? అసలు ఈశ్వరుడు ఏమైనా మన కర్తవ్యం పెట్టాడా? మనకు ఈశ్వరునికి ఉన్న సంబంధం ఏంటి? మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి వాటిని ఇంకొంచెం విచారణ చేస్తూ మన స్వరూపంలో మనం నిలిచి ఉండడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి తత్వబోధ. దాన్నే ఆత్మబోధ లేదా జ్ఞానబోధ లేదా రియలైజేషన్, ఇట్లాంటి విషయాలు అనుకున్నాం. ఆత్మవంతుడు, ఆత్మజ్ఞాని. సో ఆ విషయాన్నే పరమాత్మ ఇంకా బోధ చేస్తున్నారు అర్జునుడికి. ఏం చెప్తున్నారు అని అంటే, అస్సలు నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః అంటే ఈశ్వరుడు. ప్రభుః ఆ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ, పురుషోత్తముడు. ప్రభుః అంటే అందరినీ పాలించేటువంటి వాడు అంటే అందరికీ సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు ప్రభువు. అదే కదా మనం అనుకుంటున్నాం భగవంతుడు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి. అసలు ఇట్స్ ఏ రెవల్యూషనరీ స్టేట్మెంట్ అండి. అసలు ఈ స్టేట్మెంట్స్ అంటే పరమాత్మ చెప్తున్నటువంటి ఈ బోధ మనకి అర్థమైతే, భగవద్గీత అంటేనే ఉపనిషత్తుల సారాంశం. అంటే ఉపనిషత్తులు అన్ని 108 ఉపనిషత్తులు, వాటిని చదివి మనం ఎక్కడ అర్థం చేసుకోగలము?
సో భగవద్గీతను అందుకనే మొట్టమొదటి చదవమన్నారు. భగవద్గీత ఇట్ హాస్ గివింగ్ ఆల్ ద ఎసెన్స్ ఒక చోట తీసుకొచ్చి పెట్టేశారు. ఎలా మాట్లాడుతున్నాడు పరమాత్మ, కృష్ణుడు ఏం చెప్తున్నాడు అని అంటే, అసలు ఈశ్వరుడు మానవునకు కర్తృత్వమును కర్మలను ఉత్పన్నము చేయలేదు. న సృజతి, ఉత్పన్నము చేయలేదు. ఇక్కడ నా కర్తృత్వం నా కర్మాణి, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కానీ వాని కర్మలను కానీ సృజింపడు. దెర్ ఇస్ నో క్రియేషన్ అండి యాజ్ సచ్. అంటే మనం అంటాము క్రియలకు కర్తృత్వం ఉన్నదా, క్రియ అంటే మనం చేస్తున్నాం కర్మ, యాక్షన్స్, సో మెనీ యాక్షన్స్. పొద్దున్న లేస్తే మనము అసలు కర్మ అనేటువంటి చేయకుండా ఉండలేము. కానీ వాట్ ఈస్ ద స్టేట్మెంట్ గాడ్ ఈస్ గివింగ్ హియర్? పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే, మానవునకు కర్తృత్వమును కర్మలను ఉత్పన్నము, ఈశ్వరుడు కర్మలను ఉత్పన్నము చేయుట లేదు. జస్ట్ థింక్ ఆన్ దట్. జస్ట్ డోంట్, అసలు అలాగ విన్న తర్వాత దాన్ని ఒకసారి వదిలిపెట్టద్దు. కాంటెంప్లేట్ ఆన్ దట్. వాట్ ఈస్ ది స్టేట్మెంట్? కర్మలను ఉత్పన్నం చేయలేదు అసలు. అంటే అసలు సృష్టి లేదు, కర్మలకు ఉనికే లేదు, క్రియకు ఉనికే లేదు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. అంతేకాకుండా నా కర్మఫల సంయోగం, కర్మల ఫలముతో కర్మఫల సంయోగం, కర్మఫల అంటే ఈ కర్మల యొక్క ఫలితముతో సంబంధం కూడా లేదు. నా కర్మఫల సంయోగం, కర్మల ఫలితముతో మనకు సంబంధమే లేదు. మరి ఇది ఏంటండి, ఎందుకు అవుతున్నాయి ఈ కర్మలు? స్వభావస్తు ప్రవర్తతే, మనిషి తన స్వభావాన్ని బట్టి ప్రవర్తిల్లుచున్నది, దాని తాలూకా ఉత్పత్తి లేదు. నా కర్తృత్వం నా కర్మాణి. అసలు ఆన్ దిస్ వర్స్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ టు మెడిటేట్ ఎ లాట్. మెడిటేషన్ అంటే మనం ఏంటి అని అంటే శ్రవణ మనన నిధిధ్యాసనాదులు అనుకుంటున్నాం. ఎందుకు శ్రవణ మనన నిధిధ్యాసనాలు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అంటే, ముందు అసలు విషయము వినాలి, అంటే ఈ తత్వము వినాలి. విషయము అని అంటే ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. విషయమే, విషయాన్ విషవస్త్యజ అన్నారు అష్టావక్రుడు. విషయములను విషము వలె ఛేదించవలను. ఆ విషయము కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఈ పరమాత్మ జ్ఞానము, పరమాత్మ బోధ, ఆత్మబోధ, తత్వం. ఇది తత్వం, విషయం కాదు. ఈ విషయం వినాలి అని అంటే మనకి ఏంటంటే పదముల వల్ల అనేకమైనటువంటి కనోటేషన్స్ ఉంటాయి ఒక్కొక్క వర్డ్కి. దానివల్ల విషయములను విషము వలె, విషయము అని అంటే అక్కడ ఏమిటి అని అంటే ప్రాపంచికమైనటువంటి చింతనలు, విషయాలు అవన్నీ వింటూనే ఉంటాం. వాటి తాలూకా మనకు వేరే ఇంద్రియ జ్ఞానం ఇచ్చారు అంటే భగవంతుడు చెవులు, ముక్కు, కన్ను, చెవి, వీటి ద్వారా మనకి ఎప్పుడు కూడా ఇంటేక్స్ ఉంటూనే ఉంటాయి. బట్ ఆ విషయం కాదు ఇక్కడ పరమాత్మ చెప్తున్నటువంటి, అదే శ్రీ భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నటువంటి ఇది. ఎప్పుడు చెప్పాడండి పరమాత్మ? మేబీ ఒక 5000 years 7000 years, వీ డోంట్ నో. మేబీ ఇట్స్ వెరీ వెరీ మిలీనియమ్స్ హెస్ హ్యాపెండ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ యాజ్ ఫ్రెష్ యాజ్ టుడే. ఈ రోజు కొత్తగా మనకి ఎప్పుడు, ఈ రోజు ఇప్పుడు, నిన్నగాక మొన్న చెప్పినట్టుగా భగవాను వాచ, దానికి పాస్ట్ టెన్స్ లేదు, ఉవాచ, భగవంతుడు చెప్పాడంటే అప్పుడు ఎప్పుడో చెప్తే ఇప్పుడు రిలవెన్సీ ఏంటంటే నో, ఇట్ ఈజ్ ఎవర్ ఫ్రెష్, ఎల్లప్పుడూ ఉండేటువంటి వచనం అది. ఏమిటా వచనము అని అంటే, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. కర్తృత్వము కర్మఫల, కర్మలను ఉత్పన్నము చేయుట అనేటువంటిది లేదు. ఏమిటిది అంటే ఈ కర్మలు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి, కర్మలు అనేటువంటిది హ్యాపెనింగ్స్ అవుతూనే ఉంటాయి. ఈ కర్మలు అవుతున్నాయని ఎలా తెలుస్తున్నది మనకి అంటే, మనకి ప్రతి కర్మకు కూడా, అంటే ప్రతి యాక్షన్ వెనకాతలా కూడా ఒక రిజల్ట్ అనేటువంటిది మనకి ఇమీడియట్ గా వస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. అంటే మనము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఒక కర్మ జరిగింది, ఆ కర్మ వల్ల మనకి ఒక రియాక్షన్, దాని నుంచి వచ్చేటువంటిది ఏదో ఉంటుంది. ఏమిటి అది అని అంటే సుఖ దుఃఖ రూపాల్లో వస్తూ ఉంటుంది. ఒక కర్మ జరిగింది, కర్మ వల్ల, అంటే కర్మ అంటే ఏదో అనుకోకలే, కర్మ అంటే ఒక యాక్షన్, అంటే ఒక పని జరిగింది. ఇప్పుడు ఆకలేస్తే అన్నం తిన్నాం, అన్నం తింటే ప్రశాంతంగా ఉంది, బాగా సుఖంగా ఉంది. ఆకలేసింది, దొరకలేదు అన్నం,
సో అబ్బే చాలా విలవిల్లాడిపోతాం, వెంటనే చికాకు కోపం వస్తుంది. అన్నం దొరికింది, కానీ ఆ అన్నంలో మళ్ళీ మనకి నచ్చింది దొరకలే. ఇవాళ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం ఇంటికి, వంకాయ కూర అనుకుంటాము, అబ్బాయి ఉండదు. లేకపోతే వంకాయ కూర మనకు ఉంటుంది, మళ్ళీ అందులో ఉప్పు ఎక్కువైపోతుంది. అంటే మనం అనుకున్నట్టుగా మా అమ్మ చేసినట్టుగా లేదు, లేకపోతే మా ఆవిడ చేసినట్టుగా లేదు, మళ్ళీ దాని నుంచి దుఃఖం. అంటే ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ మినిట్ కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ కర్మ నుంచి ఆ ద్వంద్వాలు అనేటువంటిది వస్తూనే ఉంటాయి. మన కర్మలను సుఖ దుఃఖాలు అనేటువంటి రూపంలో ఫలాలు అనేటువంటిది వెంటనే అందుతూ ఉంటాయి. దాన్నే నా కర్మఫల సంయోగం అన్నారు పరమాత్మ. పరమాత్మ ఏం చెప్తున్నారు? ఆ కర్మఫల సంయోగమును కూడా ఆయన సృజించలేదు. దట్ ఈస్ ఆల్సో హి హస్ నాట్ క్రియేటెడ్. బట్ వస్తున్నది కదండి, మనకి ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కదా. మనం ఏదో అనుకుంటాము, ఉద్యోగము ప్రమోషను రాదు, ప్రమోషన్ వచ్చింది, మనకంటే తక్కువ వాడికి వచ్చింది. లేకపోతే మనకు మంచి మార్కులు అనుకున్నాము, రాలేదు. మనకి రాత్రి నిద్ర పడుతుంది అనుకున్నాం, నిద్ర పట్టలేదు. లేకపోతే రాత్రి ఏదో అనుకుంటాము, ఎవడో మీట్ అవుదాం అనుకుంటున్నాం, వాడు కలవలేదు. అంటే ఏదో ఒకటి అనుకుంటున్నాము, అనుకుంటున్నటువంటిది కర్మ. ఈ కర్మ నుంచి ఫలితము, ఫలితముల నుంచి సుఖ దుఃఖాలు, ఈ సుఖ దుఃఖాల నుంచి మనస్సులో చీకు చికాకులు, చింత, బెంగ అనేటివన్నీ కలుగుతున్నాయి. దిస్ ఇస్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్. బట్ హియర్ ద గాడ్, ద ఈశ్వర కృష్ణ ఈస్ గివింగ్ ద స్టేట్మెంట్ దట్ నా కర్తృత్వం నా కర్మాణి. అసలు కర్మలు అనేటువంటిది లేనే లేదు, కర్తృత్వం అనేటువంటిది లేనే లేదు అనేటువంటి విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకి మన దైనందిక జీవితంలో ఒక మన యాక్షన్స్ వల్ల ఒక పరిస్థితులు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. ఒక యాక్టివిటీ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ఈవెంట్స్ అనేటువంటిది హ్యాపెన్ అవుతూ ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటూ ఉంటారు. అంటే మనం ఏదో వివాహం చేయాలి, లేకపోతే మనం ఏదో ఒక పెద్ద ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలి, ఏదైనా చేయాలి అని అంటే మనకి ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది. ఒక ఈవెంట్ అనేటువంటి దాని కింద మార్చేస్తాం. ప్రతి జీవితంలో కూడా ప్రతి కర్మ కూడా ఒక ఈవెంటే. పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాలి, ఆటో పట్టుకోవాలి, లేకపోతే పెట్రోల్ బండి పెట్టుకోవాలి, బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి, అక్కడంతా జాగ్రత్తగా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ పని చేయాలి, సంథింగ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంటూ యువర్ డే టు డే యాక్టివిటీస్, ఆ రోజు బాస్ ప్రెజెంట్ గా ఉండాలి, వాడు బాస్ చెప్పిన మనం చేసి ఉండాలి, లేకపోతే మనం అనుకున్నటువంటి ప్రకారంగా సబార్డినేట్ చేస్తూ ఉండాలి. ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్స్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఈవెంట్స్. ఇవన్నీ కూడా ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ అనేటువంటిది ఎవరు నిర్ణయించారండి? ఇక్కడ వీ హ్యావ్ టు రిలేట్ ఇట్ అవర్ యాక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యాక్ట్ దట్ ద ట్రూత్ దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద గాడ్. భగవంతుడు ఒక సత్యాన్ని మనకు బోధపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది పట్టుకోవాలి మనం. ద ట్రూత్, ద రివీలింగ్ ట్రూత్ ఆఫ్ గాడ్. భగవంతుడు ఒక సత్యాన్ని, తత్వబోధ. ఇప్పుడు సత్యమును పలకవలను, అసత్యము ఆడరాదు, తల్లిదండ్రులను గౌరవించవలను, పెద్దలను గౌరవించవలను, అందరినీ ప్రేమించవలను, అంత క్షమాగుణము కలిగి ఉండవలను. దీస్ ఆర్ ఆల్ సత్యాలు, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, సమ్ ట్రూత్స్, అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ క్రియేట్ అన్ యాక్షన్ ఇన్ అవర్ సెల్ఫ్. అది మనం పట్టుకోవాలి. అంటే మనము ఒక బోధ విన్నప్పుడు, ఒక జ్ఞానమును సంపాదించినప్పుడు, దిస్ ఈజ్ ఫార్మింగ్ యాజ్ ఏ థాట్ ప్రాసెస్. మనకి అసలు మన యాక్షన్స్ కి ప్రేరేపితం చేసేటువంటిది ఏంటి? అది కానీ వెళ్తే గాని మనకి స్టేట్మెంట్ అర్థం కాదు. నా కర్తృత్వం నా కర్మాని. హౌ టు అండర్స్టాండ్ దట్? ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ నాకు కర్మ లేదు, నాకు కర్తృత్వం లేదు. కర్తృత్వం అని అంటే చేసేటువంటి వాడను, లేదా నేను ఈ చేస్తున్నాను, నా చేత చేయించబడుతున్నది, లేదా నేను ఈ పని చేస్తున్నాను, నేను చేయువాడను అనేటువంటిది లేనే లేదన్నారు పరమాత్మ. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే మరి చేసేటువంటి వాడు ఎవడు? అసలు కర్మలకు క్రియలకు కర్తృత్వం ఉన్నదా? లేదని చెప్తున్నారు పరమాత్మ. మరి ఉన్నదని నేను ఎందుకు భ్రమపడుతున్నాను? నేనే కదా చేస్తున్నాను. ఈ నేననేటువంటిది ఎవరు? ఇది కాని మనకి డెసిఫర్ ఇది కాని మనకు అర్థమైతే, దీన్ని కాని మనకు అవగాహన వస్తే, దెన్ వీఆర్ రియలైజ్డ్. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి. ఈజ్ ఇట్ ఏ స్టేట్మెంట్ ఆర్ ఈజ్ ఇట్ ఏ ఫ్యాక్ట్? అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్, అది సత్యమైతే నాకెందుకు బాధపడటం లేదు? నేనెందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నాను? నేనెందుకు సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను?
నాకెందుకు ఈ మనసులో సుఖ దుఃఖం అంటే ఏమవుతున్నది? సుఖం వచ్చిందండి, దుఃఖం వచ్చిందండి, దానివల్ల ఏమైంది? వాట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ మీ? ఐఎమ్ హ్యాపీ కదా, నేను బాధపడుతున్నాను కదా. నో, దాంట్లో ఏమైంది? దాంట్లో ఏమైంది? బెంగ అనేటువంటిది వచ్చింది, దాంట్లో ఒక యాజిటేషన్ అనేటువంటిది వచ్చింది, దాంట్లో ఒక ఫియర్ అనేటువంటిది వచ్చింది, దాంట్లో ఒక ఆందోళన అనేటువంటిది వచ్చింది, దాంట్లో రెస్ట్లెస్నెస్ వచ్చింది, దానివల్ల పీస్ చెడిపోయింది, కలతపడింది మనసు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నాకు ఎందుకు ఈ జీవితం అనేటువంటిది వచ్చింది, వాట్ ఈజ్ మై లైఫ్ అనేటువంటి ప్రశ్న వచ్చింది. సో దానికి సొల్యూషన్ గా మనం దీన్ని చదువుతున్నాం, భగవద్గీతని. భగవద్గీతని ఎందుకు చదువుతున్నామనంటే ముక్తి, మోక్షము, పుణ్యం కోసం కాదు, గుర్తుపెట్టుకోవాలి. పుణ్యము పాపము ఏమీ లేవు అసలు. నా కర్తృత్వం నా కర్మాణి అని అంటే పుణ్యము లేదు. ఏంటి, మనం పూజ చేస్తే పుణ్యము, పూజ చెయ్యకపోతే పాపము, భగవన్ నామం చెప్పకపోతే పాపము, లేకపోతే గుడికి వెళ్ళకపోతే పాపము, ఎదుటి వాళ్ళని తోడునాడితే పాపము, ఎదుటివాడికి 10 రూపాయలు దానం చేస్తే పుణ్యము. రిమెంబర్ దాట్ ఐఎమ్ నాట్ హియర్ క్రిటిసైజింగ్ ఎనీ యాక్షన్ ఆర్ ఐఎమ్ నాట్ మెరిటరైజింగ్ ఎనీ యాక్షన్. అంటే ఒకదానికి మెరిట్ ఇచ్చి ఒకదాన్ని తోలనాడడం కాదు. అసలు భగవంతుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్కి ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూత్. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ దట్. నా కర్తృత్వం నా కర్మాణి, అసలు కర్మలే లేవు, కర్తృత్వమే లేదు. గెట్ హోల్డ్ ఆఫ్ దాట్. ఇది కొంచెం విచారణ చేస్తే అసలు కర్మలకు ప్రేరణకు కారణం ఏమిటి, కర్మను ప్రేరేపించేటువంటిది ఏమిటి అనేటువంటిది చూస్తే మనకు తెలిసేటువంటిది ఏమిటి అనంటే కర్మలు ఎక్కడి నుంచి పుడుతున్నాయనంటే మనస్సులో పుడుతున్నాయి. మనస్సే కదా మనకేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోత్ అన్నట్టుగా. ఇవన్నీ కూడా ఎక్కడ పుడుతున్నాయి అంటే మనస్సులో. మనస్సులో సంకల్ప వికల్పములు వస్తున్నాయి. మనస్సులో ఒక ఆలోచన వచ్చింది, మనస్సులో ఆలోచన కారణం ఏమిటి? మళ్ళీ మనస్సులో ఈ రోజు మాట్లాడదాము, ఈ రోజు భగవద్గీత చెప్పుకుందాము, ఈ రోజు భగవద్గీత వద్దు, ఈ రోజు సినిమాకి వెళ్దాము, ఈ రోజు క్లాస్కి వెళ్దాము, లేకపోతే ఈ రోజు గుడికి వెళ్దాము, ఈ రోజు అలా మా ఫ్రెండ్ని కలవాలి, ఈ రోజు నలుగురం కూర్చొని హ్యాపీగా ఫుడ్ పెడుతూ ఎంజాయ్ చేద్దాము, ఈ రోజు అబ్బా అలసిపోయి ఉన్నాము, హాయిగా ఏదో సినిమాకి పోదాము. ఎక్కడ పుడుతున్నాయి ఇవన్నీ అంటే బిఫోర్ ద యాక్షన్, ప్రిసీడింగ్ టు ద యాక్షన్ దేర్ ఈజ్ ఎ థాట్. అండ్ వేర్ ఈస్ దట్ థాట్ ఈస్ కమింగ్, ఇన్కల్కేటింగ్ దట్ థాట్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే మనం అంతకు ముందు చేసినటువంటి కర్మలు రెసిడ్యూని వదిలేసాయి. బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః. దక్షిణామూర్తి ఏం చెప్తున్నారు? బీజస్య అంత ఇవ అంకురః. ప్రతి బీజము అని అంటే విత్తనము, సీడ్. ప్రతి సీడ్లో కూడా దేర్ ఇస్ ఎ పొటెన్షియల్లీ వెరీ బిగ్ ట్రీ. చాలా పెద్ద చెట్టు ఉన్నట్టుగా మహావృక్షం ఉన్నది. ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మహావృక్షం ఉన్నది. మనకి వేప చెట్టు ఉంది, వేప చెట్టు వేప గింజలు వేప ఆ విత్తనము, వేప విత్తనం అన్నది మహావృక్షం ఉన్నట్టుగా మన ప్రతి ఆలోచన వెనక ఒక పెద్ద మహావృక్షం అనేటువంటిది ఉంది. ఏమిటా వృక్షము? సంసారం అనేటువంటి వృక్షం ఉంది, అది గుర్తించాలి. బీజస్య అంత ఇవ అంకురః. సో అందువల్ల ఏ సీడ్స్ ని క్యారీ చేస్తాం అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. విచ్ సీడ్స్ వీఆర్ ప్లాంటింగ్, విచ్ సీడ్స్, అండ్ దీస్ సీడ్స్ ఆర్ వెరీ పొటెన్షియల్ టు స్ప్రౌట్ వెన్ ప్రాపర్ క్లైమేట్. అంటే ఒక వాతావరణం సరిగా ఉన్నట్టుగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మహావృక్షంగా వస్తుంది. కొన్ని 2000-3000 సంవత్సరాల క్రితం ఉండేటువంటి గింజలు కూడా తీసుకొచ్చి పాతితే విత్తనాలు మొలకెత్తాయి అనేటువంటిది మనం సైన్స్ లో చూసాము. అంటే దట్ ఈస్ ద పొటెన్స్ ఆఫ్ ఇట్. అంటే ఎక్కడ మనకి ఎప్పుడో తవ్వకాల్లో, పురాతన తవ్వకాల్లో ఎప్పుడో విత్తనాలు దొరికేట, ఎప్పుడో ఆ భూమి లోపల పొరల్లో ఎక్కడో ఉండేటువంటి మమ్మీలు, పిరమిడ్స్ లో ఉండేటువంటి విత్తనాలను తీసుకొచ్చి మళ్ళీ నాటితే మళ్ళీ పెరిగేట వృక్షాలు. అంటే ద సీడ్స్ ఆర్ సో డీప్ హిడెన్. మన లోపల మనస్సులో సంస్కారాలు అనేటువంటి సీడ్స్ ఉన్నాయి, వాసనలు అనేటువంటి సీడ్స్ ఉన్నాయి. సో ఈ వాసనలు సంస్కార రూపంలో ఉండేటువంటి విత్తనాలు మళ్ళీ విత్ ద రైట్ ఎన్విరాన్మెంట్, మనం అంతా హాయిగా ఎక్కడో కూర్చుంటూ ఉంటాము, ఎక్కడో ఎవరి దగ్గర నుంచో ఫోన్ వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది. 30 ఏళ్ళ తర్వాత కలుస్తాం చిన్ననాటి మిత్రుల్ని, వాళ్ళు ఫోన్ చేయగానే మనకి మళ్ళీ ఆ చిన్నప్పుడు 30 సంవత్సరాల క్రితం ఉన్న వాసనలన్నీ బయటకు వస్తాయి.
ఆ వాసనలు అంటే ఐఎమ్ నాట్ లేబులింగ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ ట్రైయింగ్ టు ఓన్లీ ఎక్స్ప్లోర్ అండ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ద ద కాజ్ ఫర్ అవర్ యాక్షన్స్. కర్మలకు అసలు కారణం ఏంటి? కర్మలకు కారణం ఏంటి? ఎందుకంటే కార్యకారణ విచారం అంటాం దీన్ని. కార్యకారణ విచారము. కార్యములు, కర్మలు జరుగుతున్నాయి, అవి ఏవో మనకు అంటుకుంటున్నాయి. సో అసలు వీటి వెనకాతలు ఉండేటువంటి మూలమైనటువంటి కారణము ఇక్కడ మనస్సు అనేటువంటిది అర్థమవుతున్నది. ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి అని అంటే, ఈ మనస్సును మనం చాలా జాగ్రత్తగా నిర్మాణం చేస్తాం. మన లైఫ్ లో ఉండేటువంటి వాటి అందు కూడా వీటన్నిటిని కూడా మనము నిర్మాణం చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఈ ఈ సుఖ దుఃఖాలు మనస్సులో ఉండేటువంటి కర్మల వల్ల, వాసనల వల్ల కర్మలు వస్తున్నాయి, కర్మల వల్ల సుఖ దుఃఖాలు వస్తున్నాయి. ఈ సుఖ దుఃఖములకు అంతమేమిటి? హౌ టు ఎండ్ దట్? అంతే కదా. ఎందుకంటే గాడ్ ఈస్ గివింగ్ ఏ స్టేట్మెంట్. భగవంతుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, కర్మలకు కర్తృత్వము లేదు. కర్తృత్వము అనంటే నేను చేస్తున్నాను అనేటువంటిది లేదు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఈశ్వరుని పట్టుకొచ్చాడు. ఈశ్వరుడు వీటిని సృష్టించలేదు. అవి ఎక్కడ అనుకున్నాము? ఆ ఈశ్వరుడి సృష్టి బదులు ఎక్కడున్నది? మనస్సులో ఈ కర్మలు అనేటువంటిది పుడుతున్నాయి. మనస్సులో వాసన రూపంగా ఉండేటువంటి కర్మలు పుడుతున్నాయి. సో అయితే మనస్సు ఎవరి సృష్టి? ఈశ్వరు సృష్ట. ఇప్పుడు ఎందుకంటే భగవంతుడు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు? నేను కర్మల్ని సృష్టించలేదు, కర్మలు లేదు, కర్తృత్వము లేదు, నాకు అసలు సంబంధం లేదని అంటున్నాడు. మరి భగవంతుడికి అసలు సంబంధం లేదా? మరి ఈ మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది అంటే, మనస్సుని కానీ మనం పరిశీలిస్తే, అసలు మనస్సును పరిశీలించడానికి ముందు ఈ సుఖ దుఃఖాలు పోవాలంటే ఏం చేయాలి? వెన్ యూ జస్ట్ లుక్ ఎట్ ఇట్, నీకు బాగా పెయిన్గా ఉంది, బాగా బాధగా ఉంది, బాగా మనస్సంతా ఆందోళనగా ఉంది, మనస్సంతా చికాగ్గా ఉంది, మనస్సంతా చాలా దుఃఖంగా ఉంది. ఏం చేస్తున్నావు అప్పుడు నువ్వు? మనస్సు దుఃఖంగా ఉంటే ఎలా పోతుంది అది? మనం ఏం చేస్తున్నాం? మామూలుగా మనస్సుకు ఆందోళనగా ఉంటే, దుఃఖంగా ఉంటే మనం ఏం చేస్తాము? దాన్ని కాసేపు నెమ్మదించడానికి కూర్చుంటాం, లేకపోతే దాన్ని వేరే డైవర్ట్ చేస్తాం, లేకపోతే దాంతో ఏదో వేరే నలుగురితో కబుర్లు చెప్పుకుంటాం. నలుగురితో కబుర్లు చెప్పినప్పుడు, లేకపోతే దాన్ని డైవర్ట్ చేసినప్పుడు ఏమవుతున్నది? ఆ మనస్సులో ఉండేటువంటి దుఃఖము తాత్కాలికంగా ఉపశమనం చెందుతున్నది. దాన్ని డైవర్ట్ చేసేస్తాము. ఏదో పుస్తకం చదువుకోవడమో, లేకపోతే సినిమా చూడడమో, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళడమో, లేకపోతే షాపింగ్కి వెళ్ళడమో, లేకపోతే బయట తిరగడమో, లేకపోతే భోజనం చేయడమో నలుగురితో. కానీ మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ మనసులో బెంగలు మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ మనసులో బెంగలు. అంటే ఇలాగా పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం, ఇలా తిరుగుతున్నది. ఇది ఒక సైకిల్ తిరిగినట్టుగా ఈ దుఃఖాలు, సుఖాలు, బాధలు, బెంగలు అనేటువంటిది తాత్కాలికోపతంగా జరుగుతున్నది తప్ప దాని నుంచి మనం బయటపడలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు పరమాత్మ. అసలు నీకు వాటితో సంబంధం లేదు. అయితే నేనెవరు? నాకు మనసుకి ఉండేటువంటి సంబంధం ఏమిటి అంటే, ఈ మనస్సు అనేటువంటిది నీకు ఒక పనిముట్టు లాంటిది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ ద మైండ్. ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కర్మఫలం అనేటువంటిది. నా కర్మఫల సంయోగం అని కూడా చెప్పారు. కర్మఫలముతో నీకు సంయోగం కూడా లేదు. నా కర్మఫల సంయోగం. నీకు అసలు వాటితో నీకు అసలు ఇదే లేదు, కలిసి ఉండడం అనేటువంటిదే లేదు. ఇంకా కర్మలు లేవు, కర్మ ఫలము లేదు, నీకు వాటితో సంబంధం లేదు. కానీ సంబంధం వచ్చినట్టుగా అనిపించింది. నేను వాటితో ఐడెంటిఫై అయిపోయినట్టుగా అనుకున్నాను. ఎందువల్ల అనంటే, బికాజ్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ విత్ మై బాడీ. నేను శరీరముతో మమైకం అయిపోయి ఉన్నాను. నేనే శరీరము, నేను శరీరం అన్నాం, నాదండి ఈ బాడీ, ఈ చెయ్యి నాదండి అంటాము. కానీ నేను మాట్లాడుతున్నానండి అంటాము. ఈ చెయ్యి వరకు బాగానే ఉంది, ఈ కాలు నాది, ఈ దేహానికి కడుపులో నొప్పి అంటే నేను కడుపు కాదు కదా. కడుపులో నొప్పి తెలుస్తున్నది, చేతిలో నొప్పి తెలుస్తున్నది, నాకు బాగా వేడిగా ఉందని తెలుస్తున్నది, ఉష్ణం ఉందని తెలుస్తున్నది. బట్ అట్ ది సేమ్ టైము ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి ఈ దేహ తాదాప్యత అనేటువంటిది, అంటే దేహంతో మమైకం అనేటువంటిది మనం విడదీయరానట్టుగా ఉంటుంది. ఇంకా మనస్సు దగ్గరికి వచ్చేసరికి అసలు మనస్సు కంటే నేను భిన్నముగా ఉన్నాను అనేటువంటిది అవగాహన లేదు, అవకాశమే లేదు. ఎందుకంటే నేను ఏడుస్తున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను సుఖపడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నాము? నేను కలత చెందుతున్నాను, నేను బెంగపడుతున్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను హిందువుని, నేను ముస్లింని,
నేను ఇండియన్ని, నేను 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 అంటున్నాను. ఈ నేను, ఈ సుఖము ఒకటా రెండా? నాకంటే సుఖము వేరుగా ఉందా? నేను సుఖముతో తాదాప్యం చెందానా? నేను దుఃఖముగా ఉన్నానా? దుఃఖముతో నేను వేరుగా ఉన్నానా? కొంచెం లోపలికి పరిశీలన చేస్తే ఈ మనస్సుకి కూడా మనము వేరుగానే ఉన్నాము. ఇన్ఫాక్ట్ ఐ ఆమ్ నాట్ ద పెయిన్, ఐ ఆమ్ నాట్ ద సుఖ, ఐ ఆమ్ నాట్ ద దుఃఖ, బికాజ్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి అంటే, కొంతసేపు బాధపడిన తర్వాత కూడా ఎంత దుఃఖమైనప్పటికీ కూడా ఒక్క 10 నిమిషాలు కాఫీ తాగి మళ్ళీ దుఃఖపడదాం అనుకుంటారు. కంటిన్యూస్ గా 24/7 365 days దుఃఖపడలేరు మీరు. మనం దుఃఖాన్ని పడలేము, సుఖాన్ని కూడా పడలేము. 24/7 వీ కెనాట్ డూ దట్. ఎందుకు అని అంటే, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఎలా వేరుపడి ఉన్నారు మీరు? దుఃఖానికి ఎలా మీరే దుఃఖమై ఉంటే కంటిన్యూస్ గా పడాలి కదా. మనమే సుఖమై ఉంటే కంటిన్యూస్ గా పడాలి కదా. నో, వీఆర్ నాట్ డూయింగ్ దాట్. మనము ఉపశమనం పొందుతున్నాము, మనము శాంతి అనేటువంటిది అనుభవిస్తున్నాము, మనము నిద్రలో వేరే ఉన్నాము అనేటువంటిది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. గాఢ నిద్రలో వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దాట్. బట్ బికాజ్ వెన్ వి వేకప్, మళ్ళీ మెలకువ రాగానే ఆ తాదాప్యము, దేహ తాదాప్యము, మనో తాదాప్యము, బుద్ధి తాదాప్యము, చిత్త తాదాప్యము, అహంకార తాదాప్యము, ఇది చాలా దృక్దృశ్య వివేకంలో దీని గురించి చాలా తెలుసుకున్నాం కూడా. రాజం నాయుడు చాలాసార్లు చెప్పారు ఈ విషయాన్ని. సో దేహ తాదాప్యము, మానసికమైనటువంటి తాదాప్యము, మనస్సుతో ఏకీభావం చెందడం అనేటువంటి చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ పరమాత్మ చెప్పినటువంటిది ఒక స్టేట్మెంట్ తీసుకుందాము, కృష్ణుడు చెప్పినటువంటి దాని మీద విచారణ చేద్దాము. నా కర్తృత్వం నా కర్మాణి, వై కాంట్ వి డూ లుక్ ఎట్ ఇట్. నాకు దుఃఖం వచ్చింది, వై కాంట్ ఐ లుక్ ఎట్ మై దుఃఖ. నాకు ఆందోళన వచ్చింది, వై కాంట్ ఐ లుక్ ఎట్ మై యాజిటేషన్ ఫర్ ఎ సెకండ్. యాజిటేషన్ చూడడము అని అంటే దూరంగా ఉందాము, ఒక్క నిమిషం, ఒక్క శాంతి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాము. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ఆ దుఃఖం అంటే ఏంటండి? దుఃఖం అంటే మనస్సులో కదలికే కదా, మనస్సులో ఒక స్థితే కదా అది. మానసికమైనటువంటి ఆందోళన అంటే ఏంటి అసలు? అది మానసికమైనటువంటి ఆందోళన అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, which the experiencer is experiencing. పట్టుకోవాలి మనం గట్టిగా. అంటే ఒక స్థితి, మానసికమైనటువంటి స్థితిని గమనించగలిగేటువంటి సాక్షినా నేను, లేదా నేనే అదే? ఐఎమ్ నాట్ దాట్. ఐఎమ్ జస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ బికాజ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. నాకు తెలుస్తున్నది. నేను తెలుస్తున్నది అని అంటే తెలియబడేది వేరుగా ఉంది కదా నాకంటే వేరుగా ఉన్నది అని అంటే నేను దాన్ని వదిలిపెట్టుకోగలను కదా. పట్టుకోవడమైనా వదిలిపెట్టమైనా నేను చేయగలను కదా. నేనే అదైతే వదలలేను. కానీ నాకంటే ఒక వస్తువు వేరుగా ఉంటే డ్రాప్ చేయడం ఏముంది? కానీ ఇక్కడ అది మనకి తెలియటం లేదు. దట్ సీక్రెట్ వీఆర్ నాట్ అవేర్. ఆ సత్యము somehow ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, నాట్ ఏబుల్ టు. ఎందుకంటే అసలు మనం టైం ఇవ్వట్లే, అసలు మనం గ్యాప్ ఇవ్వటం లేదు దానికి. చాలా అసలు అడ్దీయరా అనేటువంటి సంబంధం, విడదీయరా అనేటువంటిది అంతే. సో ఎన్గ్రాస్డ్ ఈస్ ద బీ, ఆఫ్ మై మైండ్. అలాగా ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఆ కందిరిగా, ఎప్పుడు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. హనీ తాగాలి, హనీ తాగాలి, అసలు 24/7 ఆ సంసారంలో మత్తు గ్రోలాలి. సంసారం ఇంకా 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 సుఖాలు అనుభవించాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా పిల్లలకి ఇవ్వాలి, ఇంకా పిల్లల మీద మమకారం చూపించాలి, ఇంకా నాది, నా వాళ్ళు. దిస్ ఈస్ ఆల్ వీ మచ్ సో మచ్ ఎన్గ్రాస్డ్ ఈస్ ద బీ ఆఫ్ మై మైండ్. ఇట్ విల్ నెవర్ లీవ్ ఇట్. ఇట్ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ టిల్. అది ఎప్పుడు ఆ దీపం పురుగు దీపం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు తిరుగుతుంది? ఆ రెక్కలు కాలి ఆ దీపం మీద పడి శిథిలం అయిపోయినంత వరకు. దట్ ఈజ్ హౌ వీఆర్. ఎప్పుడైతే పరమాత్మ ఎప్పుడైతే బోధ చేస్తున్నారో, ఎప్పుడైతే చెప్తున్నారో, ఏం చెప్తున్నారు ఆయన చెప్పిన స్టేట్మెంట్? నా కర్తృత్వం నా కర్మాని. అరే నాయన, నీ కర్తృత్వం లేదు, కర్మ అసలు నేను సృష్టించలేదు. మరి ఎవరు సృష్టించారు? మనస్సు సృష్టించింది. మనస్సు ఎందుకు సృష్టించింది? మనసుకి ఏంటి పని? మనస్సు. ఆ మనస్సుని
ఎవరు సృష్టించారు? హియర్ కమ్స్ ద స్టేట్స్ ఆఫ్ రియలైజేషన్. హియర్ కమ్స్ అంటే ఇప్పుడు మనస్సు సృష్టించింది. ఓకే, మనస్సు అంటే ప్రకృతి. ప్రకృతి అని అంటే శక్తి. ప్రకృతి అంటే శక్తి. మనం అనుకున్నాం ప్రకృతి అని అంటే అసలు ఆ ప్రకృతిలో అనేటువంటిది ఎలా సృష్టి జరిగింది? మనస్సు అనేటువంటిది ఎలా సృష్టి జరిగింది? ఇప్పుడు ఫర్ సపోజ్ అలాంటప్పుడు మరి గాడ్ రోలేం లేదా? భగవంతుడి రోలే లేదా? నాకు భగవంతుడికి ఏం సంబంధం? మరి నేనెవరు, భగవంతుడు ఎవరు? అలాంటి ప్రశ్నలు కూడా రావాలి కదా మనకి. దెన్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్? దాన్ని ఈశ్వర నా విభు, నేను చేయలేదని అంటున్నాడు. ఆయన పరమాత్మ ఏం చెప్తున్నాడు? నా కర్తృత్వం నా కర్మాణి, నా కర్తృత్వం నా కర్మాణి సృజతి లోకస్య ప్రభుహు ప్రభుహు ప్రభువు అంటే పాలించేటువంటి వాడైనటువంటి వాడు నేను సృష్టించలేదు అంటున్నాడు. మరి మరి భగవంతుడికి ఏం సంబంధం? ఇప్పుడు సపోజ్ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడు అనేటువంటిది ఒక వెలుగు. వెలుగు ఏం చేస్తున్నది? ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎనర్జీ. ఆ శక్తి, ఆ భగవంతుడు వేడి వెలుగు అనేటువంటి శక్తిని ఇస్తున్నాడు. ఆ వెలుగులో సమస్తమైనటువంటి జీవ వ్యాపారం అంతా జరుగుతున్నది. భగవంతుడికి ఏం సంబంధం? అంటే భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకే. ఎలక్ట్రిసిటీ ఏం చేస్తున్నది? ఫ్యాన్ని తిప్పుతున్నది, అంతవరకే ఎలక్ట్రిసిటీకి సంబంధం. ఆ ఫ్యాన్ రెక్క వంగిపోయినా, ఆ ఫ్యాన్ రెక్క సరిగ్గా తిరగకపోయినా, దాంట్లో బేరింగ్ సరిగ్గా పనిచేయకపోయినా, దాంట్లో తిరుగుతున్న గాలి రాకపోయినా, ఏసీ ఉంటుంది. ఏసీ కరెంట్ ఇవ్వడం వరకే. ఆ ఏసీ లోపల ఫాల్ ఫంక్షన్ వల్ల చల్లబట్టం లేదు. చల్లబడ్డానికి బదులు వేడి గాలి వస్తున్నాయి. దానికి ఏం సంబంధం ఎలక్ట్రిసిటీకి? అదే విధంగా భగవంతుడికి ఏమిటి అని అంటే భగవంతుడు శక్తి ఇవ్వడం వరకే. ఆ మాయా అనేటువంటి శక్తి, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలో మళ్ళీ శంకరాచార్య అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రం, అందులో ఉండేటువంటి ఆ 10 శ్లోకాలు కూడా మనకు అర్థమైతే మొత్తం ఫిలాసఫీ అంటే అర్థమవుతుంది. ఈ మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహము, మాయా అనేటువంటి శక్తి వల్ల మనలో కలిగినటువంటి మహావ్యామోహము సంహారణే. అది ఎవరు చేయాలి? గురువు చేయాలి. గురుబోధ. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గురుబోధగా చేస్తున్నారు. నాయన, నా యొక్క విలాస కల్పితమైనటువంటి మాయాశక్తి వల్ల మాయ మనస్సు అనేటువంటిది సృజించబడి ఆ మనస్సుతో ఈ నేను అనేటువంటి ఆత్మ, నేను అనేటువంటి అహంకారమై నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతున్నది అనేటువంటి అహంకారమై నువ్వు మనస్సుతో సంయోగం చెంది నిన్ను నువ్వు మర్చిపోయి నేనే అంతా చేస్తున్నాను అనేటువంటి అహంకారంతో తగులుకొని ఉంటావు. సో దాని నుంచి నువ్వు బయటపడు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ గాడ్. అది ఆత్మబోధ, అది జ్ఞానబోధ, అది గురుబోధ. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజల చలాకయ చక్షుర్మీలితం ఏన తస్మై శ్రీ. సో దట్ ఈస్ వాట్ గురు. గురు ఈజ్ గివింగ్ ఎ వేకప్ కాల్. గురు ఈజ్ అవేకనింగ్ అస్. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్టలే. యు ఆర్ అన్నెసెసరీలీ గెట్ కాట్ హోల్డ్ ఆఫ్ ఇట్. దాంట్లోంచి బయటపడు అనేటువంటి విషయాన్ని పరమాత్మ బోధ చెప్తున్నారు అనమాట. సో అందువల్ల ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఆ ఈశ్వరుడు ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వైకుంఠంలో ఉన్నాడా ఈశ్వరుడు అంటే నేను వేరు, భగవంతుడు వేరు, బయట ఉన్నాడు. సో ఎక్కడో ఉండేటువంటి భగవంతుణ్ణి నేను భక్తిగా ఆరాధిస్తాను. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రైంగ్ టు వర్షిప్ గాడ్. ట్రైంగ్ టు వర్షిప్ ఇన్ ద సెన్స్ రియలైజ్ గాడ్. భగవంతుడును నాకంటే వేరుగా ఉండేటువంటి భగవంతుడు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని బోధ చేస్తున్నాడో, ఇది చెప్పడానికి ప్రయత్నం, ఆ భగవంతుడును ఎప్పుడైతే నేను సమర్పణ భావంతో చేశానో దెన్ ఇట్ విల్ గివ్ ఒక వివేకము. అంటే మనస్సు అంటే అనుకున్నాము, మనస్సు అంటే ప్రకృతి అనుకున్నాము. అంటే తమో రజోగుణములాత్మకమైనటువంటి స్థితిలో నాకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటిది భగవద్ ఆరాధన చేసినప్పుడు ఈ మనస్సులో ఉండేటువంటి ఈ సుఖ దుఃఖములు, కామక్రోధములు ఇత్యాదిగా ఉండేటువంటి ఆ ఎఫ్లిక్షన్స్ ఆఫ్ ది మైండ్ అంట, మనసులో ఉండేటువంటి దుఃఖాలు తొలగి మనకి ఆలోచించడం మొదలెట్టి ఎప్పుడైతే విచారణ చేస్తామో ఆ ఆత్మ అనాత్మ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే మనకు అలవడుతుందో దానివల్ల భగవంతుడు ఈశ్వరారాధన అనేటువంటిది వస్తుంది. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పిన దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి,
ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, ప్రకృతి అంటే ఏమిటి, నేనంటే ఏంటి, నాకు ప్రకృతికి ఏం సంబంధం, నాకు ఈశ్వరుడికి ఏం సంబంధం అనేటువంటి విచారణ వల్ల ఉపాసన అనేటువంటిది మొదలవుతుంది. ఆ ఉపాసన చేయడం వల్ల ఆ భగవంతుడు ఎక్కడో ఉండేటువంటి వైకుంఠంలో ఉండే భగవంతుడు ఎక్కడొచ్చి కూర్చుంటాడు, హృదయంలో వచ్చి కూర్చుంటాడు. హృదయే ఎక్కడున్నాడు ఆయన, అన్ని భూతములలో హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు. సర్వభూతాత్మ భూతాత్మ, అన్ని భూతములలో హృదయంలో ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపిమాన విద్ధి సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రములలో, దీస్ ఆర్ ఆల్ బాడీస్, అన్ని క్షేత్రములలో హృదయంలో ఉండేటువంటిగా ఈశ్వరుని తెలుసుకుంటారు. దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ రియలైజేషన్. దేర్ ఆర్ నో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రియలైజేషన్, బట్ ఫర్ అండర్స్టాండింగ్, సాధనా పర్పస్ కోసం. అంటే ఎప్పుడైతే ఇది ఎలాగ నకర్తృత్వం కర్మాని లోకస్య సృజితి ప్రభు, ఇక్కడ 3 విషయాలు మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్, ద స్టేట్మెంట్ ఆఫ్ ది గాడ్, ఈశ్వరుడు కర్మ లేదు, కర్తృత్వం లేదు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అయితే కర్మలు అనేటువంటిది ఎవరికి ఉన్నాయి, మనస్సుకున్నది, నాకు లేవు. అయితే నాకు మనస్సుకి ఉండేటువంటి సంబంధం ఏమిటి, నేను మనస్సుతో తాదాప్యం చెందినప్పుడు ఆ సుఖము దుఃఖము కర్మ కర్తృత్వము నాకే ఉన్నాయి. కానీ దానివల్ల బెంగ, బెదురు, భయము, బెదురు, పిరికితనము, అశాంతి అనేటువంటి వస్తున్నాయి. కాబట్టి నేను అర్థం చేసుకోవడం ఎలాగా, విచారణ మొదలెట్టినప్పుడు అసలు ఈశ్వరుడికి ప్రకృతికి ఉండేటువంటి సంబంధం చూసాం, ఈశ్వరుడికి మాయాశక్తికి ఉండే సంబంధం చూసాము. సో ఎలాగైతే ఎలక్ట్రిసిటీ మాత్రమే తిప్పుతూ జగత్తుకి అంతటికి కారణమై ఉంటూ దానికి అతీతముగా ఉన్నదో, దానికి తగులుకొనకుండా ఉన్నాడో ఈశ్వరుడు, అదే విధముగా నాలో ఉండేటువంటి ఆత్మ చైతన్యం అనేటువంటి శక్తి, తెలివి అనేటువంటి ఎరుక, శక్తి అనేటువంటి చైతన్యము సృష్టికి కారణమవుతున్నా దానికి సాక్షిగా అతీతముగా ఆవల ఉండేటువంటి నన్నుగా నేను దర్శించినప్పుడు నాకు ఈశ్వరుడికి ఉండేటువంటి సంబంధం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో అప్పుడు ఏమైంది, మొదట నాకంటే ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు, నాకంటే జగత్తు వేరుగా ఉంది, నేను జగత్తుని చూస్తున్నాను, జగత్తులో నేనున్నాను అనేటువంటిది మొదటి భావన వస్తుంది, నాకంటే వేరుగా ఉంది. ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ బాహ్యంగా ఉండేటువంటి ఈశ్వరుడు హృదయంలో సాక్షాత్కరిస్తాడు. అది ఉపాసన రెండో మెట్టు. మొదటిది నాకంటే వేరుగా ఉన్నాడు భగవంతుడు, 2 ఆ భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు. అప్పుడు ఏమైంది, కొంచెం దగ్గరికి వచ్చాం, భగవంతుడి దగ్గరికి వచ్చాం. ఆత్మరూపుడగు ఈశ్వరుడు, ఆత్మరూపుడైనటువంటి ఈశ్వరుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు, విభు ప్రభువు నా కర్తృత్వం నా కర్మాను అక్కడ కూడా చెప్తున్నాడు. బాహ్యంగా చెప్పాడు, ఫిజికల్ లెవెల్లో చెప్పాడు, మళ్ళీ లోపల చెప్తున్నాడు, నీ హృదయంలో కూర్చున్నప్పటికీ కూడా నాకు ఈ కర్మలకి ఏం సంబంధం లేదనేటువంటి చెప్పాడు. సో ఎప్పుడైతే అది కూడా చెప్పాడో అప్పుడు ఇంకా థర్డ్ స్టేజ్ లో ఏంటంటే నా కర్మఫల సంయోగం, ఈవెన్ ఆ కర్మలతో సంయోగము లేదు, ఎందుకంటే ఉన్నది ఒక్క ఈశ్వరుడే. ఎప్పుడైతే ఆ సాల్ట్ డాల్, చాలా సార్లు చెప్పుకున్నాం, ఉప్పు బొమ్మ ఎలాగైతే తను ఉప్పుతో చేయబడింది, అలాగే తను భగవత్ తత్వముతోనే ఉన్నాడు, ఆనంద స్వరూపంగా ఉన్నాడు, శాంతి స్వరూపంగా ఉన్నాడు, తానుకంటే భేదముగా ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడైతే అది వెళ్ళాడో దెన్ అది మెర్జ్ అయిపోతుంది. మెర్జ్ అయిపోయినప్పుడు అంతటా కూడా ఈశ్వర దర్శనమే, అంతటా ఉన్నది ఒకటే తత్వం అనేటువంటి తెలిసినప్పుడు అప్పుడు కూడా కర్మ లేదు, కర్మఫల సంయోగం అనేటువంటిది లేదు. అయితే ఇక్కడ మరి సందేహం రావచ్చు, మరి అయితే అసలు ఇది ఎందుకు కలుగుతున్నది, ఈ మాయ అనేటువంటిది ఎందుకు వస్తున్నది, అసలు ఈ బాధలు బెంగలు ఎందుకు వస్తున్నాయి, కనిపిస్తున్నది కదండి, నాకు దుఃఖం వస్తున్నది కదా, ఎందువల్ల, వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దాట్ అంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. నకర్తృత్వం కురు అపి నా కర్మాణి రథ ఘట ప్రసాదీని ఈప్సితమాని లోకస్య సృజతి అనేటువంటిది అనుకున్నాము. ఆత్మరూపుడగు ఈశ్వరుడు మానవులకు చేయుము అంటూ కర్తృత్వమును ఉత్పన్నము చేయుటలేదు. జనులకు మిక్కిలి అధికముగా కోరబడేటువంటి రథములు, ఘటములు, ప్రసాదములు, బోధ్యములు అనేటువంటిది కర్మలు. మన ధన కనక వస్తు వాహనాది ప్రాప్తిరస్తు అని అనుకుంటాం, అలాంటివి కూడా ఉత్పన్నము చేయుటలేదు. చాలా చెప్పుకున్నాం, అంటే కర్మ లేదు, కర్తృత్వం లేదు అనేటువంటిది లేదు. దేహమునందు ప్రకటితమయ్యే ఆత్మ దేనినైనను స్వయముగా చేయుటలేదు, మరీ చేయించటలేదు అన్నతో అప్పుడు చేస్తూ మరియు చేయిస్తూ ప్రవర్తిల్లుచున్నది ఎవరు, ఇది అర్థం చేసుకోవాలి. యది కించితపి స్వతోన కరోతి న కారయతి చ దేహీకః తర్హి కుర్వన్ కారయంచ ప్రవర్తతే ఇది ఉచ్యతే. దేహమునందు ప్రకటితమయ్యే ఆత్మ
దేనినైనను స్వయముగా చేయుటలేదు మరియు చేయించుటలేదు అన్నచో అప్పుడు చేస్తూ మరియు చేయిస్తూ ప్రవర్తిల్లుచున్నది ఏమిటి? మరి అయితే దీనికి కారణం ఏంటండి? చేస్తూ చేయిస్తూ ఉన్నటువంటి దానికి కారణం ఏంటి? ఇందాక మనస్సు అనుకున్నాము. మనస్సు కదా కర్మలకు కర్తృత్వానికి కారణం అవుతున్నది అంటే ఇంకా చెప్తున్నారనమాట. స్వభావస్తు ప్రవర్తతే. స్వభావము స్వభావ తు స్వభావ స్వభావ అవిద్యా లక్షణ ప్రకృతి మాయా ప్రవర్తతే. ఇది స్వభావస్తు ప్రవర్తతే. తన స్వభావం వల్ల, స్వభావం అంటే తనదైన ప్రకృతి. ఏమిటా తనదైన ప్రకృతి అంటే అజ్ఞాన రూపమైన మాయ ప్రవర్తిల్లుతున్నది. చెప్పుకున్నాం ఇది కూడా. అజ్ఞాన రూపమైనటువంటి మాయ ప్రవర్తిల్లుతున్నది. మాయ అంటే అఘటన ఘటనా పటీయసి, లేని దానిని ఉన్నట్టుగా భ్రమింపజేయనటువంటిది మాయ. అంటే మాయ అనేసరికల్లా మనం ఏదో మాయ ఎక్కడో ఉందండి, మాయకు అందరూ లోబడిపోతారండి అంటే ఇది కొంచెం తెలుసుకుంటే దీన్నే అవివేకము అని అన్నారు, లేదా దీన్నే అజ్ఞానము అని అన్నారు. లేని దానిని ఉన్నట్టుగా ఊహించుకున్నట అజ్ఞానం. కాంట్రరీ అండర్స్టాండింగ్ చెప్పుకున్నాం ఇది చాలాసార్లు. లేనిది ఉన్నట్టుగా అంటే తన యందు దుఃఖము లేదు, తన యందు సుఖము లేదు, తనకు పుణ్యము లేదు, పాపము లేదు, కానీ తన మీద వేసేసుకున్నాడు వాడు. స్వభావం అనమాట. ఎందుకంటే వీఆర్ సో మచ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ది వరల్డ్, సో మచ్ కన్ఫ్యూజ్డ్. ఈ కన్ఫ్యూజన్ వల్ల మనం ఏమవుతుందంటే ఆ సినిమాలో అంటాడు, కన్ఫ్యూజన్ వల్ల నేను ఎక్కువ కొట్టేస్తాను అంటాడు. అలా కన్ఫ్యూజన్ లో మనం ఎక్కువగా పూజలు చేసేస్తాం, ఎక్కువగా భక్తుడు అని అనుకుంటాం. లేదా అసలు విపరీతంగా నేను పాపాత్మ పాపకృత్తమ పాపిని, నేను మహాపాపినండి, చండాలుణ్ణి ఎక్కువ వేసేసుకుంటాం మీదని. అసలు పాపము లేదు, నా పుణ్యం, నా పుణ్యం నా పాపం, నా దుఃఖం నా సౌఖ్యం అనేటువంటి చెప్పనే చెప్పారు శంకరాచార్యులు. అసలు పుణ్యము అంటే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ రివల్యూషనరీ అండర్స్టాండింగ్. అది అర్థం చేసుకోవడం అనేటువంటిది ఉండాలి. అందుకనే అసలు భారతం అంతా పంచమ వేదము అని అన్నారు, భారతాన్ని పంచమ వేదము అని అన్నారు. ఆ భారతంలో క్యారెక్టర్స్ ని మనం అర్థం చేసుకుంటే ఈ వేదాంతం మొదలుపెడుతుంది. భీష్ముడు కర్తృత్వము కర్మ మీద వేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఫస్ట్ ఫండమెంటల్ మెస్సీఫ్. అసలు భారతానికి మొదలు భీష్ముడు లేకపోతే భారతం లేదు. భీష్ముడు లేకపోతే అసలు ఆ కౌరవులు కానీ అసలు ఎగ్జిస్టెన్సే లేదు. ధృతరాష్ట్రుడికి కాపాడినవాడు, అసలు ధృతరాష్ట్రుని సింహాసనం మీద కూర్చోబెట్టినవాడు అంటేనే భీష్ముడు. కర్తృత్వం కర్మాణి, కర్తృత్వము కర్మానికి పట్టుగమ భీష్ముడు. అందుకనే భారతం రాశారు. అసలు వేదవ్యాసుడు అసలు భారతంలో క్యారెక్టర్స్ కానీ అర్థమైతే మనకి అసలు మనలో భీష్ముడు ఉన్నాడు, మనలో ఒక భీష్ముడు ఉన్నాడు. అంటే గట్టిగా పట్టుకొని, అండ్ వీ ఫీల్ దట్ వీఆర్ ది ప్రొటెక్టర్ ఆఫ్ ధర్మ. అది స్వభావస్తు ప్రవర్తతే. స్వభావం, మన స్వభావం అంటే కాంట్రరీ అండర్స్టాండింగ్. ఏంటో తప్పు అర్థం చేసుకుంటాం. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ విల్ రూయిన్ ద లైఫ్ ఫర్ ఆల్ ఎంటైర్ లైఫ్ పీరియడ్. 30 సంవత్సరాలు, 2 మిత్రులు, చాలా ఫ్రెండ్స్. ఒక చిన్న ఎవడో చెప్పాడు, అరే బాబు నువ్వు మిత్రుడు అనుకుంటున్నావు కానీ వాడు నీకు ఎగ్నెస్ట్ గా వాడు ప్లాన్ చేస్తున్నాడు, నీకు తెలియలేదని ఎవడో చెప్పాడు. 3వ వ్యక్తి వీడు వెళ్ళి ఎంక్వైరీ చేయడు. నాతో పాటు తిరిగినటువంటి నా మిత్రుడు, అంత స్నేహితుడు నాకు అలా ప్లాన్ చేస్తాడని వాడితో మాట్లాడడం మానేశాడు. వాడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా వినడు. నువ్వు నాకేం చెప్పదు, నాకు అర్థమైపోయింది అన్నాడు. ఎవడు? 3వ వ్యక్తి. ఇంత బాగా ఉండేటువంటి వాళ్ళు. మిస్అండర్స్టాండింగ్. స్వభావస్తు మాయ, స్వభావస్తు ప్రవర్తతే. ఏమైంది? దే ఆర్ ఆల్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. 2 అన్నదమ్ములు, ఒక్కటే ఆస్తి, చిన్న ఆస్తి, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి. 2 దెబ్బలాడుకొని ఆ ఆస్తిని లాయర్ దగ్గర పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఆ అరుగుల మీద పడుకుంటారు. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా కూడా దే కెనాట్ రిజాల్వ్ ఇట్. స్వభావస్తు ప్రవర్తతే. స్వభావానికి బట్టతలకి మందు లేదంటే లోపల మానసికమైనటువంటి సంతులత, సమన్వయం, సంతులనం దట్ లేదు. దట్ ఇంటిగ్రేషన్
ఎక్కడ భీష్ముడు ఎందుకు చావాల్సి వచ్చింది? భీష్ముడిని వై కృష్ణ వాంట్ టు కిల్ భీష్మ? భీష్మ ఈజ్ దట్ ఈగో. నేను చేసిందే రైటు, నేను మాట్లాడిందే రైటు, నేను ధర్మానికి రక్షకుణ్ణి, ఐఎమ్ ది ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ కింగ్డమ్. ఎవడున్నాడు లోపల? హూ ఈజ్ రూలింగ్ దిస్ బాడీలీ కింగ్డమ్? ధృతరాష్ట్రుడు ఉన్నాడు, గుడ్డివాడు. మైండ్ ఈజ్ బ్లైండ్. దట్ మైండ్ ఈజ్ ఒపీనియనేటెడ్ అండ్ ఆల్సో సెల్ఫిష్. నా కొడుకే రాజ్యం రావాలి. ఆ కొడుకు ఎవరు? దుర్యోధనుడు. కామక్రోధాదులు. దుర్యోధన దుశ్శాసనుడు, వాడి ఫ్రెండ్ కర్ణుడు, వాడి ఫ్రెండ్ శకుని. సో ఈ దుష్ట చతుష్టయాన్ని దగ్గర పెట్టుకొని ఐ వాంట్ టు రూల్ ద కింగ్డమ్. అండ్ హూ ఈజ్ ద ప్రొటెక్టర్? భీష్మ ఈజ్ మై ప్రొటెక్టర్. ద్రోణ ఈజ్ మై ప్రొటెక్టర్. ద్రోణుడు ఎవరు? సంస్కారం. నాలో ఉండేటువంటి చెడు సంస్కారాలకి మంచి సంస్కారాలకి గురువు ఆయనే. పాండవులకి గురువు ఆయనే, దుర్యోధనులకి గురువు ఆయనే. పట్టుకున్నాడు కౌరవులకి పాండవులకి. బట్ అన్ఫార్చునేట్లీ హి హస్ సైడెడ్ విత్ రాంగ్ పీపుల్. ఎందుకు అనంటే నాకు సుఖం కావాలి, నా కొడుకు రాజ్యం కావాలి, అశ్వత్థామకి రాజ్యం కావాలి. నా చిన్నప్పుడు ఎప్పుడో పాల కోసం ఏడ్చాను, నేను దానికి కావాలి. అలాగా వి రాంగ్లీ సైడ్ విత్ దుర్యోధనాథ్. వి డోంట్ నో, ఫాల్స్లీ అజ్యూమ్. స్వభావస్తు ప్రవర్తతే. సో అది చెప్తున్నాడు అనమాట పరమాత్మ. సో ఇట్ ఈజ్ యువర్ స్వభావం రా నాయన. నీలో భీష్ముడిని చూడు, నీలో కర్ణుడిని చూడు. ఎలా చేస్తారు వాళ్ళు? వెన్ కృష్ణ ఓన్లీ వాంట్స్, వెన్ యూ సరెండర్ టు కృష్ణ. ఎప్పుడే నాయన నా కర్తృత్వం నా నీ చెప్పాడు భీష్ముడికి, రే నాయన నువ్వు రాంగ్లీ ధర్మాన్ని కాపాడవలసిన టైంలో నువ్వు కాపాడలేకపోయాడు. వై షుడ్ యూ? నువ్వెందుకు? నిన్ను నువ్వు తెలుసుకో. అప్పుడు దెన్ స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నాడు, ఇచ్ఛామరణాన్ని కోరుకున్నాడు. సో ఈగో విల్ ఓన్లీ డై అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ రిజాల్వ్స్ టు డై. అది ఏమిటి అంటే తెలియడమే. అదే జ్ఞానము. నీకు తెలిస్తేనే అహంకారం చేస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి బోధ నాకు అర్థమైంది, నాకు కర్తృత్వం లేదు, నేను కాపాడేటువంటి వాడిని కాదు, నేను చేసేటువంటి వాడిని కాదు, నాకెందుకు రాజ్యం ఎందుకు, నేను ఐఎమ్ నాట్ ది ప్రొటెక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర, భగవంతుడు. అది ఆ ఉప్పు బొమ్మ ఎలాగైతే కలిసిపోతుందో, ఆ బయట వైకుంఠంలో ఉన్న ఈశ్వరుడు హృదయంలోకి వచ్చాడు. హృదయంలో ఎప్పుడు వస్తాడు? అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు వస్తాడు. లోపల ప్రతిష్ఠించాలి భగవంతుడిని. ఈశ్వరుని హృదయంలో ఎప్పుడైతే ప్రతిష్ఠించామో, సరెండర్ అవుతామో, అదే శరణాగతి. మరి ఎందుకండి పూజలు పునస్కారాలు అనంటే ఓన్లీ టు సరెండర్. ఎందుకండి ఈశ్వరార్పణ బుద్ధి? అది కర్మే కదా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటున్నాం, అది కర్మే కదా, అది కర్తృత్వమే కదా. అది ఎందుకు చెయ్యాలి అంటే చెయ్యాలి ఫర్ ది ఇనీషియల్ బీయింగ్, టు బ్రింగ్ దట్ గాడ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయంలో ఉండడానికి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఎక్కడున్నాడు కృష్ణుడు? హృదయంలో ఉన్నాడు. సో హృదయంలోంచి వచ్చినటువంటి పలుకులు, మాటలు, అర్థం అవడము అన్నిటికీ మూలం ఆయనే అనేటువంటి సమర్పణ బుద్ధి చేస్తే, ఈశ్వరార్పణ బుద్ధి చేస్తే, ఆ స్వభావం అనేటువంటిది ఈశ్వర స్వభావం అవుతుంది, శరణాగతి అవుతుంది. అప్పుడు కూడా మనము స్వభావస్తు ప్రవర్తతే. ఏ స్వభావము? సర్వము ఈశ్వరుడే అనేటువంటి స్వభావం అలవడుతుంది. అంతవరకు కూడా మనము నేను చేస్తున్నాను, నాకు కర్తృత్వము కర్మలు అనేటువంటిది మేదేసుకొని తిరుగాడుతూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ మళ్ళీ జన్మలో పడుతూ దుఃఖాలు పడుతూ ఈ సంసారంలో ఈదుకుంటూ ఈ బాధలను అనుభవిస్తూ తిరుగుతూ ఉంటాం. సో ఎప్పుడైతే అది రియలైజ్ అయ్యామో, భగవంతుడు ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడైతే ధ్యానం చేసామో, ధ్యానం చేసి దాన్ని అర్థం చేసుకొని హృదయంలో నిలబెట్టుకొని ఉన్నదంతా ఈశ్వరుడే అనేటువంటి దాంతో ఈ నేను అనేటువంటి అహంకారం వెళ్ళి మెర్జ్ అయిపోయింది, భగవంతులో కలిసిపోయింది. ఇంకా మిగిలిందంటూ ఏమీ లేదు. ఉన్నది ఒక్కటే తత్వం, నేను లేను, నా కర్తృత్వం నా కర్మాణి అనేటువంటిది పట్టుబడుతుంది. ఇంకప్పుడు ఐఎమ్ ఎవర్ ఫ్రీ, ఐఎమ్ ఏ బంజారా, రోమ్ నేను తిరుగాడుతున్నాను. తిరుగాడినా కూడా నాకేమీ లేదు, నాకేమీ అంటటం లేదు, ఏది అంటదు. నా కర్తృత్వం నా కర్మాణి అనేటువంటి విషయాన్ని అర్థం అవుతుంది. అర్థమయ్యి నిలబడి భగవంతుడే అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకొని ఆయన ప్రేమను అనుభవిస్తూ సుఖముగా, శాంతిగా, ఆనందముగా మిగిలి ఉంటాను, ఉండిపోతాను. అదే మోక్షం. దట్ ఈజ్ రియలైజేషన్. సో ఆ రకంగా మనం దీన్ని అర్థం చేసుకొని ఆ ఈశ్వరార్పణ బుద్ధితో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాము. హరి ఓం. ఓం తత్సత్. సర్వ శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. జై గురు.
So we'll stop it here and we'll be in a silence for a few minutes. Hari Om.